महीं मूलाधारे कमपि मणिपूरे हुतवहं स्थितं स्वादिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपदम् सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसे. 5వ అధ్యాయం. తిరుపతిలో శంకర భట్టు అనుభవాలు. ఏలిన నాటి శని దశ ప్రారంభం. నేను తిరుపతి చేరుకున్నాను. ఏదో తెలియరాని శాంతి మనస్సుని శరీరాన్ని ఆవరించింది. పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుందాము అని ఆలయానికి వెళ్ళాను. శ్రీవారు మొదట బాలా త్రిపుర సుందరిలా, తర్వాత పరమేశ్వరునిలా, శ్రీ మహావిష్ణువులా, చివరగా ఎంతో అందంగా ఉన్న 16 ఏళ్ల యతిలా కనిపించారు. ఇంతలో నల్లగా వికృతంగా ఉన్న ఎవరో ఒక వ్యక్తి ఆ యతిని సమీపించి, స్వామి, మీ భక్తుడికి ఈ రోజు నుండి ఏలిన నాటి శని ప్రారంభం. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ అతను అనుభవించేలా చేస్తాను. మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను అని వినయంగా చెప్పారు. శనిదేవ, జీవులతో వాళ్ల కర్మఫలాలను అనుభవింపచేసి నీవు వాళ్ళని కర్మ విముక్తుల్ని చేస్తున్నావు. నీ ధర్మం నీవు చెయ్యి. నా భక్తుని నేను ఏ విధంగా రక్షిస్తానో నువ్వే చూస్తూ ఉండు అని స్వామి చెప్పారు. తర్వాత ఇద్దరు మాయమయ్యారు. అటు తర్వాత నాకు బొత్తిగా ధ్యానం కుదరలేదు. నాకు శనిదశ మొదలైంది అని అర్థం చేసుకున్నాను. నిర్బంధంలో శంకర భట్టు. తిరుపతి వీధుల్లో గమ్యం లేకుండా తిరుగుతున్న నా దగ్గరకు ఎవరో ఆగంతకుడు వచ్చి, ఏంటి సుబ్బయ్య, తల్లిదండ్రుల్ని భార్యని వదిలి ఇలా ఇల్లు పట్టకుండా తిరగటం బాగుందా? ఎంత కోపమైనా 20 సంవత్సరాల వరకా అంటూ నా రెక్క పుచ్చుకొని లాక్కొని వెళ్ళటం మొదలు పెట్టారు. నేను శంకర భట్టునని, సుబ్బయ్యను కానని ఎంత చెప్పినా వినలేదు. దారిన పోయే వాళ్ళందరూ తలా ఒక రకంగా నాకు బుద్ధి చెప్పటం ప్రారంభించారు. నన్ను సుబ్బయ్య అనే మంగలింటికి తీసుకుని వెళ్ళారు. నేను వాళ్ళ కొడుకునని నమ్మి ఆ సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను ఎన్నో రకాలుగా బ్రతిమాలటం మొదలుపెట్టారు. నేను సుబ్బయ్యను కానని, బ్రాహ్మణుణ్ణి అని, శ్రీపాద శ్రీవల్లభుల దర్శనానికి వెళ్తున్నాను అని ఎంత నమ్మచెప్పినా వినలేదు సరికదా. సుబ్బయ్యని బ్రాహ్మణ భూతం పట్టుకుంది అని భూతవైద్యుణ్ణి పిలిపించారు. శంకర భట్టునకు భూతవైద్యుని చికిత్స. భూతవైద్యుడు నాకు నున్నగా తలగొరిగించి కత్తిగాటు పెట్టి దాని మీద నిమ్మరసం, నాకు పేర్లు తెలియని ఏవో వేరే రసాలు పోసి నన్ను నానా రకాలుగా హింసించాడు. ఇంతటి బాధలో కూడా నేను శ్రీచరణుల నామజపం మానలేదు. ఈ మంగళి జాతి వాళ్ళు నాతో బలవంతంగా మాంసం తినిపిస్తారేమో, నన్ను కాపాడు తండ్రి అంటూ మొరపెట్టుకున్నాను. వారి దయ వల్ల ఈ గడ్డం గట్టెక్కింది. సుబ్బయ్యకు పట్టింది బ్రాహ్మణ దయ్యం కాబట్టి బ్రాహ్మణ భోజనమే పెట్టాలి అన్న భూతవైద్యుడి సలహాను అక్షరాలా పాటించారు. ఒక్క క్షణం కూడా ఆపకుండా ఆ మహాప్రభువుల నామస్మరణ చేస్తూ ఉండగా అది అమృతంలా పనిచేసి శారీరక బాధ నాకు అనుభవంలోకి ఏమాత్రం రావటం లేదు. ఇంకా విచిత్రంగా 4వ రోజు నుండి దెబ్బలు నా వంటి పైన పడుతుంటే బాధ భూతవైద్యుడికి వేయటం మొదలైంది. పాపం అతనికి ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. ఇంతేకాకుండా వైద్యం పేరు చెప్పి మేకలు కోళ్ళు దిట్టంగా తింటున్న నీరసపు రోగిలా అతడుకుంటే నానా హింసలు పడుతూ కేవలం పథ్యాహారం తింటూ నేను నిక్షేపంగా దిట్టంగా ఉన్నాను. 5వ నాడు అకారణంగా నిప్పంటుకొని భూతవైద్యుడి ఇల్లు కాలి బూడిద అయింది. సుబ్బయ్యకు పట్టింది బ్రాహ్మణ మాంత్రిక దయ్యమని, కొత్త పూజలు చేయాలి అని, దానికి బోలెడు ధనం ఖర్చు అవుతుందని ఆ వైద్యుడు చెప్పుతుంటే విని ఆ వృద్ధ దంపతులు పడే బాధ భరించలేక నేనే వాళ్ళ కొడుకునని నన్ను క్షమించమని ప్రాధేయపడ్డాను. మరి సుబ్బయ్య భార్యని స్వీకరించాలంటే ఎలా? పరస్త్రీ తల్లితో సమానం కదా. కాబట్టి శ్రీచరణుల చరణాలే శరణు అని భావించాను. 7వ రోజున నా గురించి తన అభిప్రాయం చెప్పమని ఆమెనే సూటిగా ప్రశ్నించాను. నా భర్త నన్ను 20 సంవత్సరాల క్రితం వదిలి వెళ్ళారు. నాకప్పుడు 2 ఏళ్ళు. కాబట్టి వారు ఎలా ఉంటారో ఏమిటో నాకేమీ తెలియదు.
మీరే నా భర్త అయితే మీ పాదదాసిని వదలవద్దు. అలా కాని పక్షంలో మీరు ఆరాధించే శ్రీపాదుల వారినే దారి చూపించమని మనం ప్రార్థన చేద్దాం అని సుబ్బయ్య భార్య పలికింది. ఆ రోజునే మాలజంగం ఒకరు మా వాడకు వచ్చారు. శంకరభట్టు పూర్వజన్మ వృత్తాంతం. అతన్ని మా ఇంటికి తీసుకొని వచ్చారు. అతడు నాతో కొన్ని గవ్వలు వేయించి ఏవో లెక్కలు కట్టి తన దగ్గర ఉన్న ఒక పాత తాళపత్ర గ్రంథం నుంచి ఒక పత్రం తీసి ఇలా చదివారు. ఇతడు శంకరభట్ అనే బ్రాహ్మణుడు. పూర్వజన్మలో ఇతని అన్న స్వయంభూదత్త దేవాలయ పూజారి. అన్న లేనప్పుడు ఇతడు మందిరంలో అర్చనాధికాలు చేసేవాడు. ఆలయ ప్రాంగణంలో తన మిత్రునితో జూదం ఆడుతూ ఉండేవాడు. ఒకనాడు తాను గెలిస్తే మిత్రుడు తన భార్యని ఇతని పరం చేయాలి, మిత్రుడు గెలిస్తే ఇతను అతనికి ధనం ఇవ్వాలి అంటూ ఒక విచిత్ర నిబంధనతో జూదం ఆడటం మొదలుపెట్టారు. దీనికి దత్తుల వారిని సాక్షిగా ఉంచారు. మిత్రుడు ఓడిపోయాడు, కానీ భార్యను ఇవ్వడానికి సిద్ధపడకపోవటం వల్ల తగాదా గ్రామ పెద్దల వరకు వెళ్ళింది. పరస్త్రీని కావాలనుకున్న ఇతని తలపై వేడివేడి నూనె పోయవలసిందని భార్యను పందెం కాసిన అతని మిత్రుడికి అంగవిచ్ఛేదం చేసి నపుంసకుడిగా చేయాలని ఇద్దరిని గ్రామం నుండి బహిష్కరించాలి అని పెద్దలు తీర్పు ఇవ్వటం, దాన్ని అమలులో పెట్టడం జరిగాయి. స్వల్పకాలమైనా సరే దత్త సేవ చేసి ఉండటం వల్ల ఇతడు దైవభక్తితో జన్మించాడు. రెండవ వాడు సుబ్బయ్యగా జన్మించి మతి చెడి దేశాంతరం పట్టాడు. ఇది చదివిన రెండవ రోజు ఇంటికి తిరిగి వస్తాడు అని చదివి వెళ్ళిపోయారు. 8వ రోజు ఉదయాన్నే సుబ్బయ్య ఇంటికి తిరిగి రావటంతో నాకు విముక్తి లభించింది. వారందరి దగ్గర సెలవు తీసుకొని నేను బయలుదేరాను. ప్రభువుల కారుణ్యామృత వృష్టి. స్వామి తమ దయతో 7.5 సంవత్సరాల ఏలిన నాటి శని దశను 7.5 రోజులలోనే పోగొట్టారు. భగవంతుని సాక్షిగా చేసుకొని అబద్ధపు ప్రమాణాలు చేసేవారిని దత్తప్రభువు కఠినంగా శిక్షిస్తారు అనే మాట ఎంత నిజమో, శరణాగతితో ఆర్తితో వారి పేరు తలుచుకుంటే చాలు తక్షణమే వచ్చి ఆదుకుంటారు అనేది కూడా అంతే నిజమని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉంటుందా? తర్వాత చిత్తూరుకు కొద్ది దూరంలో ఉన్న కాణిపాకం చేరుకున్నాను. అక్కడ శ్రీ వరదరాజస్వామి, శ్రీ మణికంఠేశ్వర స్వామి, శ్రీ వరసిద్ధి వినాయకుల ఆలయాలు ఉన్నాయి. నేను వరసిద్ధి వినాయకుల దర్శనం చేసుకొని బయటికి రాగానే అక్కడ ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన 4 ఎత్తైన కుక్కలను చూసి భయపడ్డాను. 4 వచ్చిన తర్వాత పూజారి వాటికి ప్రసాదం మూటను అందించారు. కానీ అవి పోకుండా నా దగ్గరే నిల్చుండిపోయాయి. ఇది విడ్డూరంగా చూస్తున్న నాతో, ఇవి తిరుమల దాసు అనే చాకలివాడి పెంపుడు కుక్కలు. రజకులకి ఆలయ ప్రవేశం నిషిద్ధం కాకపోయినా అతడు ఆలయానికి రాడు. ప్రతిదినం ఈ 4 కుక్కలు వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్తూ ఉంటాయి. అవి మిమ్మల్ని కూడా తమతో రమ్మంటున్నట్టు నాకు అనిపిస్తున్నది అని చెప్పిన పూజారి మాటలను విని బహుశా స్వామి ఆజ్ఞ కూడా ఇదేనేమో అని తలచి వాటిని వెంబడించాను. తిరుమల దాసు వృత్తాంతం. 70 సంవత్సరాల తిరుమల దాసు శ్రీపాద శ్రీవల్లభుల భక్తుడు. నాకు ప్రసాదం ఇచ్చిన తరువాత వారిలా చెప్పారు, నాయనా, మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, మీకు మాల్యాద్రిపుర విశేషాలు ఎప్పుడు చెప్తానా అని తహతహలాడుతున్నాను. శంకరా, నేను చెప్పబోయే విషయాలను శ్రద్ధగా విను. పూర్వజన్మలో నేను గొప్ప వేద పండితుడినే, కానీ పరమ పిసినారిలా ఉండేవాడిని. అవసాన కాలంలో అప్పుడే పుట్టిన ఆవు దూడ పాత గుడ్డ పీలికని నములుతూ ఉండటం చూసి ఆ బట్టని జాగ్రత్తగా పెట్టుకోమని నా పిల్లలకు చెప్పి మరణించాను. మరణకాలంలో నా దృష్టి పాత బట్టలపైన ఉండటం చేత నాకు ఈ చాకలి జన్మ వచ్చింది. అదృష్టవశాత్తు ఈ జన్మలో నేను మాల్యాద్రిపురంలో జన్మించాను. అది క్రమంగా మల్లాది అయింది. మల్లాది ఇంటి పేరుతో ఆ గ్రామంలో 2 కుటుంబాలు ఉండేవి. బాపన్నావధానులు హరితస గోత్రీకులు, శ్రీధరావధానులు కౌశికస గోత్రీకులు. వీరి చెల్లెలినే బాపనారీలు వివాహం చేసుకున్నారు. ఇద్దరు ప్రకాండ పండితులు. అయినవిల్లిలో జరిగే యజ్ఞానికి ఇద్దరు అధ్వర్యులే వచ్చారు. యజ్ఞం చివరిలో వినాయకుడు స్వయంగా తన తొండంతో
ప్రసాదం తీసుకునేలా చేయాలని కొందరు పండితులు వాదించారు. వీరిద్దరూ తాము మహాగణపతిని ప్రత్యక్షపరచగలమని ప్రతిజ్ఞ చేశారు. వేదోక్తంగా పూజ ముగిసిన తర్వాత స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచ్చి తన తొండంతో ఆహుతిని తీసుకొని కొద్ది రోజుల్లో గణేష చతుర్థి నాడు శ్రీపాద శ్రీవల్లభ రూపంలో తాము అవతరించగలమని చెప్పారు. ఆ సభలో ఉన్న ముగ్గురు నాస్తిక సోదరులు ఇదంతా ఇంద్రజాలమని, స్వామి ఇంకొకసారి నిదర్శనం ఇవ్వాలి అని వాదించారు. అప్పుడు హోమగుండంలోని విభూతి వినాయక రూపంలో దర్శనం ఇచ్చి, మూర్ఖులారా, దేవతలు ఋషులు మొదలైన వారితో ఆది పూజలు అందుకునే భగవంతుణ్ణి నేనే, విఘ్నాలకు అధిపతిని నేనే. అందరు దేవతలు నన్ను ఆరాధించిన తరువాతనే తమ తమ కోరికలను నెరవేర్చుకోగలిగారు. మీ సోదరులు ముగ్గురు నన్ను ప్రత్యక్షంగా చూసి కూడా చూడనట్టు మాట్లాడారు. కాబట్టి మీలో ఒకరు గుడ్డివాడిగా, అవహేళన చేసినందుకు ఒకరు మూగవానిలా, సత్యం విని కూడా పెడచెవిన పెట్టినందుకు ఒకరు చెవిటివానిలా పుడతారు. నా స్వయంభూమూర్తిని దర్శించిన తర్వాతనే మీ అంగవైకల్యం దూరమవుతుంది అని చెప్పారు. కాణిపాక ఘట్టం. ముగ్గురు సోదరులు కాణిపాకంలో గుడ్డి మూగ చెవిటివారిలా జన్మించి కాణి ఎకరంపావు భూమిని సాగు చేసుకుని జీవనం గడుపుతున్నారు. పొలంలో ఒక దిగుడు బావి ఉంది. అనావృష్టి వల్ల ఒక మారు బావిలో నీళ్లు పూర్తిగా ఎండిపోవటంతో ముగ్గురు లోపలికి దిగి పారతో ఇసుకను తోడుతూ ఉంటే అది లోపల ఉన్న స్వయంభూమూర్తి శిలకు తగిలి రక్తం పైకి చిమ్మింది. ఆ స్పర్శతో ముగ్గురి అంగవైకల్యం దూరమయ్యింది. బాపనారీలు, శ్రీధరావధానులు శాస్త్రోక్త విధానాలతో ఆ స్వయంభూ వినాయక విగ్రహ ప్రతిష్ఠ చేశారు. జల, అగ్ని, వాయు, ఆకాశ తత్వాలలో నా అవతరణ ఇదివరకే జరిగింది. ఇప్పుడు పృథ్వీతత్వంలో అవతరించాను. అయినవిల్లిలో మీరు చేసిన హోమభస్మమే ఈ రూపం ధరించింది. శ్రీశైలపు లింగంలో కళలు తక్కువగా ఉన్నాయి. మీరు దానిలో శక్తిపాతం చేయండి. సరిగ్గా అదే సమయంలో నేను గోకర్ణం, కాశీ, బదరి, కేదారాలలో శక్తిపాతం చేస్తాను. శ్రీధర, ఈనాటి నుండి నీ ఇంటి పేరును శ్రీపాదగా మారుస్తున్నాను అని వరసిద్ధి వినాయకుడు వారితో చెప్పి అంతర్ధానం అయ్యారు. శంకర, మాల్యాద్రిపురం నుండి వీరిద్దరూ పీఠికాపురానికి వలస వచ్చారు. ఆ విశేషాలు, శ్రీపాదుల బాల్యలీలలు రేపు వివరిస్తాను. నేను కూడా పీఠికాపుర వాసినే. శ్రీపాదుల ఆజ్ఞ మేరకు నేను ఇక్కడ నా రెండవ భార్యతోనూ ఆమె సంతానంతోనూ ఉంటున్నాను. నా మొదటి భార్య కొడుకు రవిదాసు ప్రభుసేవలో ఉన్నాడు. పీఠికాపురంలో వెంకటప్పయ్య శ్రేష్ఠి, నరసింహవర్మ కుటుంబాలతో శ్రీపాదులకి ఎంతో అనుబంధం ఉన్నది అని చెప్పి ఆ రోజు కథను ముగించారు తిరుమలదాసు. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. సుధాధారా సారైశ్చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనివమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణీ